నమస్తే వెల్కమ్ టు బిజినెస్ వీకెండ్. కరోనా ధాటికి ప్రపంచ దేశాలు ఆర్థికంగా చితికిపోయిన భారత ఆర్థిక మూలాలు పటిష్టంగానే ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. 1930 తర్వాత ఇంతటి సంక్షోభం ఎప్పుడూ ఎదుర్కోలేదని, అయితే ప్రస్తుతం G20 దేశాల కంటే మన ఆర్థిక వ్యవస్థ ఎంతో మెరుగ్గా ఉందని వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.4% వృద్ధి రేటు సాధించే అవకాశాలున్నాయని ఆర్బీఐ అంచనా వేసింది. మార్చిలో ఆటోమొబైల్ ఉత్పత్తి అమ్మకాలు తగ్గాయని, విద్యుత్ వినియోగం భారీగా తగ్గిందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా $9 ట్రిలియన్ మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆర్బీఐ అంచనా వేసింది. రివర్స్ రెపో రేటు 4% నుంచి 3.75%కి తగ్గిస్తున్నట్టు, రెపో రేటు మాత్రం యథాతథంగా ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు. In the external sector, the contraction in exports in March 2020 at minus 34.6% has turned out to be much more severe than during the global financial crisis. However, amidst all this, the level of foreign exchange reserves which we have continue to be robust at $476.5 billion on April 10th, equivalent to 11.8 months of imports. Turning to the status of banking operations since the nationwide lockdown was imposed by the Government of India, the RBI has taken a number of steps to ensure normal business functioning by the entire banking sector. As a result, payment infrastructure is running seamlessly. Banks have been required to put in place business continuity plans to operate from their disaster recovery sites and or to identify alternate locations for critical operations so that there is no disruption in customer services. Our data show that there was no downtime of internet or mobile banking. On an average, ATM operations stood at 91% of the full capacity. The average availability of business correspondents is over 80%. Regional offices of RBI have supplied fresh currency of rupees 1,20,000 crores from March 1 till April 14th to currency chests across the country to meet increased demand for currency in the wake of COVID-19 pandemic. Banks have indeed risen to the occasion by refilling the ATMs regularly despite several logistical challenges. ఈ వారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. వారాంతాన భారీ కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు కోలుకున్నాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 429 పాయింట్లు, నిఫ్టీ 155 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 768 పాయింట్లు లాభపడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ 20%, హిందాల్కో 15.43%, ఎల్ఎన్టీ 14.78%, యాక్సిస్ బ్యాంక్ 13.96% లాభంతో ఈ వారం టాప్ గెయినర్స్గా నిలిచాయి. బజాజ్ ఫైనాన్స్ 9.55%, హీరో మోటోకార్ప్ 7.79%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 6.81%, టెక్ మహీంద్రా 6.49% నష్టంతో ఈ వారం నిఫ్టీ టాప్ లూజర్స్గా ఉన్నాయి. మార్కెట్స్ ఈ వీక్ రిలేటివ్లీ లాస్ట్ వీక్ తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా స్ట్రాంగ్ గా ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఆన్ ఫ్రైడే చాలా స్ట్రాంగ్ క్లోజ్ అయినాయి. ఎందుకంటే ఫ్రైడే నాడు ఆర్బీఐ వాళ్ళు చాలా లిక్విడిటీ మెజర్స్ అనేవి ఎకానమీలోకి ఎక్స్ట్రా లిక్విడిటీ మెజర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి చాలా చర్యలు తీసుకున్నారు. సో అలా మనకి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి కానివ్వండి, ఎన్బిఎఫ్సిస్ కానివ్వండి, ఇలా నబార్డు, అలాగే సిడ్బి అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి ఇటువంటి వాటికన్నిటికీ లిక్విడిటీ కల్పించడానికి ఆల్మోస్ట్ 50,000 crores అనేది సెట్ అసైడ్ చేశారు. అండ్ ఈవెన్ రిపో రేట్స్లో క్యాష్ రిజర్వ్ రేషియో అవి కూడా తగ్గించడం జరిగింది. సో ఈ చర్యల మూలాన ఫ్రైడే నాడు మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉండింది. ఎస్పెషలీ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ ఏవైతే లాస్ట్ ఫ్యూ వీక్స్గా బాగా బీట్ అండ్ డౌన్ సెక్టర్స్గా ఉన్నాయో అందులో కొద్దిగా మనకి చాలా కాన్సన్ట్రేటెడ్ బయింగ్ అనేది మనం ఫ్రైడే నాడు చూసాం. అలాగే మనకి ఈ వారంలో చూసుకుంటే డెఫినెట్లీ వరల్డ్ వైడ్ కూడా కొద్దిగా COVID-19కి గిలియాడ్ లైఫ్ సైన్సెస్ అనే అమెరికన్ కంపెనీ వాళ్ళు ఒక ప్రామిసింగ్ డ్రగ్ ఏదో క్లినికల్ ట్రయల్స్లో బాగా పనిచేసింది కొంతమంది పేషెంట్స్ మీద. ఆల్మోస్ట్ 1 weekలో దే వర్ ఏబుల్ టు రికవర్ అనే దానికి న్యూస్ రావడం వలన అది అమెరికా కూడా భారీగా పెరగడం జరిగింది. సో అదొక ఈ పాండమిక్కి కొద్దిగా ఒక డ్రగ్ ఏదో బాగా సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయగలుగుతున్నాము అనేది ఇది ఇనిషియల్ ట్రయల్స్ అనండి. ఇంకా దీని మీద కొద్దిగా విస్తృతంగా రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా మల్టిపుల్ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. కానీ ఇనిషియల్ న్యూస్ ప్రకారం మాత్రం
డెఫినెట్లీ గిలియడ్ లైఫ్ సైన్సెస్లో అమెరికాలో పెరిగింది. అది వరల్డ్ వైడ్ ఒక పాజిటివ్ సెంటిమెంట్గా కూడా క్రియేట్ అయింది. కాబట్టి ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్ అండ్ అమెరికన్ మార్కెట్స్ కూడా లాస్ట్ 2 daysలో కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఈ కారణం వలన మనకి వరల్డ్ వైడ్ దీని ఎఫెక్ట్ యూరోపియన్ మార్కెట్స్ కానివ్వండి, ఏషియన్ మార్కెట్స్ కానివ్వండి, ఇండియన్ మార్కెట్ కానివ్వండి కొద్దిగా స్ట్రాంగ్గానే కనిపించింది. సో ఆల్ ఇన్ ఆల్ మనకి కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ డ్రైవ్ చేసే న్యూస్ ఫ్లో అనేది వరల్డ్ వైడ్ అండ్ ఈవెన్ ఇండియాలో కూడా వచ్చింది. కాబట్టి మనం కొద్దిగా బయింగ్ అనేది డెఫినెట్లీ ఫ్రైడే నాడు భారీగా చేసాం. సో ఆల్ ఇన్ ఆల్ మనం చెప్పుకోదలుచుకుంది ఏంటంటే కొద్దిగా నెక్స్ట్ 1 or 2 weeksలో ఫైనాన్షియల్స్ కుడ్ బి అట్రాక్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బయింగ్. సో ఏదైనా బీటెన్ డౌన్ ఫ్రంట్ లైన్ ఫైనాన్షియల్స్ గతంలో మనం చూసాం, హెచ్డిఎఫ్సి, బజాజ్ ట్విన్స్, హెచ్డిఎఫ్సి ట్విన్స్, అలాగే మనకి స్ట్రాంగ్ ఎన్బిఎఫ్సిస్ కొన్ని ఉన్నాయి, అంటే మంచి పెడిగ్రీ, మంచి మేనేజ్మెంట్స్ ఉన్నాయి. అటువంటివి కానివ్వండి, లేకపోతే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానివ్వండి, ఇటువంటి వాటిల్లో కొద్దిగా అట్రాక్టివ్ కంపెనీస్ ఏమైనా ఉంటే వన్ కెన్ డెఫినెట్లీ బై ఆన్ డిక్లైన్స్ ఆర్ మేబీ అట్ ఏ లోవర్ లెవెల్ 2 or 3 price points. కానీ బై ఛాన్స్ ఒక 1 or 2 monthsలో ఒక 10 to 15% మధ్యలో గెయిన్స్ అయితే మాత్రం డెఫినెట్లీ ప్రాఫిట్ బుక్ చేయాలండి. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ ఒక చిన్న రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మనం లాస్ట్ వీకే చెప్పాము, ఎఫ్ఎంసీజీ కొద్దిగా బ్యాక్ సీట్ తీసుకునే అవకాశం ఉంది. సిమిలర్లీ ఈ వారంలో మనకి ఎఫ్ఎంసీజీలో అంతగా మనకి బయింగ్ కనిపించలేదు, స్వల్పంగా సెల్లింగే కనిపించింది. కాబట్టి మనకి హిందుస్థాన్ యూనిలివర్ కానివ్వండి, దాబూర్ కానివ్వండి, ఆల్ టాప్ ఆఫ్ ద లైన్ ఎంఎన్సీస్ అండ్ ఈవెన్ ఇంక్లూడింగ్ ఇండియన్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్లో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సిమిలర్లీ మనకి ఫార్మస్యూటికల్లో కూడా లాస్ట్ 1 weekలో కూడా కొద్దిగా స్ట్రెంగ్త్ చూసాము. ఎక్కువ పడకపోయినా కానీ ఫార్మస్యూటికల్స్లో కూడా ఇక్కడ ఒక చిన్న పాజ్ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి. కాబట్టి ఒకవేళ ఎవరైనా ఫార్మస్యూటికల్ రంగంలో కానీ, హెల్త్ కేర్ సెక్టర్లో కానీ స్టాక్స్ కొనదలుచుకుంటే 2-3 years స్వల్పంగా ఆగి కొనాలి. లాస్ట్ వీక్ ఎవరైనా కొనుంటే మాత్రం డెఫినెట్లీ అవి ఉంచమనే చెప్తాను, అమ్మడాల్సిన అవసరం లేదు. సెకండ్ రౌండ్ అండ్ థర్డ్ రౌండ్ ఎప్పుడు 2-3 price pointsలో కొనమని చెప్తాం. కాబట్టి సెకండ్ రౌండ్ కొనదలుచుకుంటే మాత్రం వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్ ఆల్మోస్ట్ ఆల్ ద షేర్స్ అండి. సో మనకి ఇలా ఈ వారం ఈవెన్ ఆటోమొబైల్ సెక్టర్లో కూడా కొన్ని మేనేజ్మెంట్ కామెంటరీస్ మనం విన్నామండి. ఎవరైతే వాళ్ళ ఆటో యాన్సిలరీస్కి వాళ్ళని ఆటో యాన్సిలరీస్ సప్లైస్ కనుక వాళ్ళు వస్తాయి మనకి అనే నమ్మకంతో ఓపెన్ చేస్తారో, అలా మనకి మారుతి ఒకటి, కొన్ని 2-wheeler కంపెనీస్, హీరో మోటార్ కార్ప్ కానివ్వండి, ఎన్ఫీల్డ్, ఈ మేనేజ్మెంట్స్ వాళ్ళు నేషనల్ న్యూస్ ఛానల్స్లో వచ్చి చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా ప్రయర్ ప్రిపరేషన్ ఉన్నారు. కాబట్టి ఆటో యాన్సిలరీస్ అండ్ ఆటోమొబైల్ కంపెనీస్, స్ట్రాంగర్ కంపెనీస్ విత్ ఆల్మోస్ట్ 0 debt అనండి, లేకపోతే లీస్ట్ డెట్ ఉన్న కంపెనీస్లో కొద్దిగా ఆన్ డిక్లైన్స్ వన్ కెన్ టేక్ సమ్ పొజిషన్స్ అండి. ఎందుకంటే రాబోయే కాలంలో ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ ఓపెన్ చేస్తే వీటిలో కూడా తప్పకుండా కొద్దిగా డీసెంట్ గెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్లో ఏ సెక్టార్స్లో ర్యాలీ ఉండొచ్చు అన్న అంశంపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ కనుక అనలైజ్ చేసినట్లయితే ప్రస్తుతం మార్కెట్లో బాటమ్ నుంచి ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది రావటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ రికవరీకి ప్రధాన కారణాలను కనుక అనలైజ్ చేసినట్లయితే ఇండియన్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్తో పాటు యూరోపియన్ మార్కెట్స్లో నంబర్ ఆఫ్ COVID-19 పాజిటివ్ కేసెస్ స్టెబిలైజ్ అవడంతో మరియు న్యూ కేసెస్ తగ్గుముఖం పట్టడంతో యూరోపియన్ ఎకానమీస్ అన్ని లాక్డౌన్ని ఈజ్ చేయడానికి ప్రణాళికలు ప్రస్తుతం రచిస్తున్నారు. ఆల్రెడీ స్వీడన్లో లాక్డౌన్ని ఎత్తివేయడం జరిగింది. అంతేకాకుండా ఇటలీ, స్పెయిన్లో కూడా లాక్డౌన్ని ఈజ్ చేయడం రానున్న వారాల్లో చేయడానికి ఎకానమీస్ అన్ని ప్రణాళికలు రచిస్తున్నాయి. అంతేకాకుండా త్రూఅవుట్ ద గ్లోబ్ అన్ని సెంట్రల్ బ్యాంక్స్ మరియు గవర్నమెంట్స్ నియర్లీ $3 trillion ఆఫ్ స్టిమ్యులస్ ప్యాకేజెస్ని ప్రకటించడం జరిగింది. యుఎస్లో $2.2 trillion మరియు జపనీస్ మార్కెట్లో, యూరోపియన్ మార్కెట్స్లో, ఇండియన్ మార్కెట్స్లో కూడా కొంతవరకు కొన్ని స్టిమ్యులస్ ప్యాకేజెస్ని ఇవ్వడం జరిగింది. సో ఈ స్టిమ్యులస్ ప్యాకేజెస్ త్రూఅవుట్ ద వరల్డ్ నియర్లీ $3 trillion దాకా స్టిమ్యులస్ ప్యాకేజెస్ రావడంతో ఎకానమీస్ అన్ని జీడిపిలో 5 to 10% ఈ స్టిమ్యులస్ ప్యాకేజెస్కి ఎకానమీని రివైవ్ చేయడానికి, ఇండస్ట్రీలని రివైవ్ చేయడానికి ఈ స్టిమ్యులస్ ప్యాకేజెస్ని ప్రకటించడంతో ఈ ప్యాకేజెస్ యొక్క ప్రభావం మార్కెట్స్ మీద పాజిటివ్గా చూపించి మార్కెట్స్లో ఒక క్విక్ రికవరీ అనేది రావడం జరిగింది. వచ్చే వారం మార్కెట్స్ని ప్రభావితం చేయబోతున్న అంశాలను మనం చూసినట్లయితే మార్కెట్స్ వచ్చే వారం ఒక మిక్స్డ్ ట్రెండ్లో
పయనించడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. గ్లోబల్గా చూసినట్లయితే యుఎస్ మార్కెట్స్లో మరియు యుఎస్ ఎకానమీలో కోవిడ్-19 యొక్క పాజిటివ్ కేసెస్ ఏ రకంగా వస్తున్నాయో ఈ డేటా ప్రధానంగా ఇండియన్ మార్కెట్స్ మీద మరియు గ్లోబల్ మార్కెట్స్ మీద ప్రభావితం చేయనుంది. అంతేకాకుండా యుఎస్ పేరోల్ డేటా అనేది మార్కెట్స్ మీద వచ్చే వారం ప్రభావితం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇండియాలో చూసినట్లయితే ప్రస్తుతం ఇండియన్ గవర్నమెంట్ ఎకానమీకి ఒక స్టిమ్యులస్ ప్యాకేజ్ని ప్రకటించినప్పటికీ ఇండస్ట్రీకి స్పెసిఫిక్గా ఎటువంటి స్టిమ్యులస్ ప్యాకేజ్ అనేది ప్రకటించడం జరగలేదు. ఇండియన్ ఎకానమీలో కంపెనీస్కి ఒక స్టిమ్యులస్ ప్యాకేజెస్ మీద మార్కెట్లో ఒక యాంటిసిపేషన్ అనేది నెలకొని ఉంది. సో గవర్నమెంట్ కనుక ఎటువంటి స్టిమ్యులస్ ప్యాకేజ్ని ఇండస్ట్రీని రెస్క్యూ చేయడానికి స్టిమ్యులస్ ప్యాకేజ్ ప్రకటిస్తుందో దాని యొక్క ప్రభావం ఇండియన్ మార్కెట్స్ మీద ప్రభావితం చేయనుంది. ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ఏ సెక్టర్ అయితే ఏ స్టాక్స్ అయితే వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉంటాయో అటువంటి స్టాక్స్లో సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచిదిగా మేము భావిస్తున్నాం. ఇన్వెస్ట్ చేయడానికి వాల్యూ, గ్రోత్ మరియు మొమెంటం సెక్టర్స్ను కనుక చూసినట్లయితే ఏ స్టాక్స్లో ఏ సెక్టర్లో అయితే ఒక మొమెంటం అనేది ప్రస్తుతం నెలకొని ఉందో ఇన్వెస్ట్ చేయడానికి అటువంటి సెక్టర్స్ని అటువంటి స్టాక్స్ని ప్రస్తుత మార్కెట్ టైమింగ్స్లో అటువంటి స్టాక్స్ని అవాయిడ్ చేయడంగా మేము భావిస్తున్నాం. వాల్యూ, గ్రోత్ స్టాక్స్ మరియు సెక్టర్స్లో ఏ అయితే స్టాక్స్ మరియు సెక్టర్స్ యొక్క వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉంటాయో అటువంటి స్టాక్స్లోనే ఇన్వెస్టర్స్ ప్రస్తుత టైంలో ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలమైన టైం. క్యాపిటల్ గూడ్స్ మరియు ఇన్ఫ్రా రంగాల్లో వాల్యుయేషన్స్ ప్రస్తుతం చాలా తక్కువగా ఉండటం జరిగింది. ఎందుకంటే ఈ లాక్డౌన్తో మరియు ఎకానమీలో నెలకొన్నటువంటి ఈ లిక్విడిటీ క్రంచ్తో ఈ రెండు యొక్క రంగాలు ఇన్ఫ్రా మరియు క్యాపిటల్ రంగం మీద ప్రతికూలంగా ప్రభావితం చేయించే అంశంగా మేము చూస్తున్నాం. కానీ 2021లో ఎకానమీ యొక్క జీడిపి గ్రోత్ రేటు ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 6.60% ఉండటంతో క్యాపిటల్ గూడ్స్ మరియు ఇన్ఫ్రా రంగాల యొక్క ప్రాధాన్యత అనేది తప్పకుండా ఉండబోతుంది. సో ఇన్వెస్టర్స్ స్లోగా ఈ క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్లో కానీ ఇన్ఫ్రా స్టాక్స్లో కానీ అట్రాక్టివ్గా ఉండేటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి వెల్త్ క్రియేట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. బిజినెస్ వీకెండ్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి, స్టే హోమ్ స్టే సేఫ్ అంటూ కరోనా వైరస్ మనందరికీ పరిశుభ్రతపై ఎన్నో పాఠాలు నేర్పుతోంది. సామాజిక దూరం పాటించడం, పరిశుభ్రంగా ఉండడం ద్వారా మాత్రమే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని తరిమేయగలం అని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. వైరస్పై చేస్తున్న ఈ యుద్ధంలో దాని వ్యాప్తిని అరికట్టడమే అతి ప్రధానమైన చర్య. సింగపూర్, చైనా, జపాన్ వంటి దేశాలు పాటించే శుభ్రతా ప్రమాణాల కారణంగా కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించగలిగారు. మహమ్మారితో సామాజిక, ఆర్థిక నష్టం జరగకుండా నియంత్రించగలుగుతున్నారు. కరోనా వైరస్ కోసం మనం పాటిస్తున్న చర్యలు స్టాక్ మార్కెట్లో ఎలా ఉపయోగపడతాయి, ఇన్వెస్టర్లు ఎలా పాఠాలు నేర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. కరోనా వైరస్ ఇన్వెస్టర్లకు కొన్ని పాఠాలను కూడా నేర్పుతుంది. నిజానికి ఇన్వెస్టింగ్లో విజయం సాధించాలంటే ప్రతి అంశం నుంచి ఏదో ఒక విషయాన్ని నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు రిస్క్ నిర్వహణతో పాటు పలు అంశాలలో ఇన్వెస్టర్లకు కరోనా వైరస్ పాఠాలు నేర్పుతోంది. సోషల్ డిస్టెన్సింగ్, చేతులు కడుగుతూ పరిశుభ్రత పాటించడం, లక్షణాలను పరిశీలించి ట్రీట్మెంట్ తీసుకోవడం వంటి కరోనా పాఠాలు ఇప్పుడు స్టాక్ మార్కెట్లోనూ పాటించాల్సి ఉంటుంది. సోషల్ డిస్టెన్సింగ్. కరోనాను కంట్రోల్ చేయాలంటే ప్రజలు ఒకే చోట గుమికూడకుండా నివారించడం ఒక్కటే దారి అని అందరూ ఒప్పుకుంటున్నారు. అలాగే ఇన్వెస్టర్లు కూడా మంచి పోర్ట్ఫోలియో నిర్మాణం చేపట్టాలి. ఫ్రంట్ లైన్ సెక్టర్స్పై దృష్టి కేంద్రీకరించాలి. అధిక వోలటాలిటీ ఉండే మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్లో తక్కువ పెట్టుబడులు పెట్టాలి. మరోవైపు పోర్ట్ఫోలియో 3/2 వంతులు
పెట్టుబడిని వివిధ సెక్టర్లకు చెందిన నాణ్యమైన లిక్విడ్ కంపెనీల్లోనే చేయడం ద్వారా వోలటాలిటీ ఎక్కువగా ఉన్న సమయంలో సురక్షితంగా ఉండవచ్చు. పరిశుభ్రత పాటించడం. కరోనా వైరస్ విషయంలో ఆరోగ్యం కాపాడుకునేందుకు ఇదే మార్గం. అలాగే ఎప్పుడు అప్పు చేసిన డబ్బుతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఆర్థిక ఆరోగ్యం దెబ్బతింటుందనే విషయం గుర్తుంచుకోవాలి. మార్కెట్లలో టైమింగ్ కంటే మార్కెట్స్లో ఎంత సమయం వెచ్చించామనే అంశమే ప్రధానమైన విషయం. అందుకే మీ పెట్టుబడిలో కొంత భాగాన్ని మాత్రమే ఈక్విటీకి కేటాయించి సుదీర్ఘకాలం ఎదురు చూడగల ఓపికను అలవర్చుకోవాలి. అనారోగ్యం నుంచి దూరంగా ఉంటూ సురక్షితంగా ఉండడం కూడా అతి ముఖ్యమైన విషయం. దశల వారీగా పెట్టుబడులు చేయడం ద్వారా వోలటాలిటీని మీ ఫ్రెండ్గా మార్చుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లేదా నేరుగా ఈక్విటీలలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా పెట్టుబడి చేయడం ద్వారా వోలటాలిటీ మీపై ప్రభావం చూపకుండా నిరోధించవచ్చు. కోవిడ్-19 వ్యాధి లక్షణాలు కనిపిస్తే ముందుగా టెస్ట్ చేయించుకుని వైద్య చికిత్సను అందుకుంటాం. అలాగని ఆలస్యమైందని మిన్నకుండిపోము. అదే మాదిరిగా అసలు ఇన్వెస్ట్మెంట్స్ జోలికి వెళ్లకుండా ఉండడం కంటే పెట్టుబడులు చేయడంలో కూడా ఆలస్యం కావడం తప్పేమీ కాదు. టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్. ఇక వోలటాలిటీ అనే రోగం మీ పోర్ట్ఫోలియోను పట్టి పీడిస్తుంటే ప్రొఫెషనల్స్ నుంచి సలహాలు తీసుకోవడానికి, ఎక్స్పర్ట్ అడ్వైస్ పొందడానికి ఏమాత్రం ఆలస్యం చేయవద్దు. చివరగా ప్రపంచం చాలాసార్లు కష్టకాలాన్ని ఎదుర్కొన్న ఆయా ఆపదల నుంచి బయటపడుతూనే ఉంది. అలాగే మార్కెట్లలో కూడా భారీ కరెక్షన్స్ ఇప్పటికే అనేక మార్లొచ్చాయి. క్రమంగా వాటి నుంచి రికవర్ అయ్యి దశాబ్దాలుగా మంచి రాబడులను అందిస్తూనే ఉన్నాయి. ఈ సమయం కూడా అందుకు విభిన్నమేమీ కాదు. ఇన్వెస్టర్ కోణం నుంచి చూస్తే మార్కెట్లు వోలటైల్గా ఉన్నప్పుడు వాళ్ళు ఎలా స్పందిస్తారనే అంశం ఆధారంగానే వారి వ్యక్తిగత పోర్ట్ఫోలియోల నుంచి అందే రాబడులు ఆధారపడి ఉంటాయి. దేశీయ దిగ్గజ ఐటీ సర్వీస్ సంస్థ TCS నికర లాభం Q4లో స్వల్పంగా క్షీణించింది. గత ఏడాదితో పోలిస్తే నికర లాభం 8,126 కోట్ల నుంచి 8,049 కోట్ల రూపాయలకు తగ్గింది. 2019-20 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను నికర లాభం 2.7% వృద్ధితో 32,340 కోట్లు. మొత్తం ఆదాయం 7.1% వృద్ధితో 1.56 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇక గత ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుపై ₹6 డివిడెండ్ను చెల్లించనున్నట్టు TCS ప్రకటించింది. మార్చి 31తో ముగిసిన 4వ త్రైమాసికంలో దేశీయ అగ్రశ్రేణి ఐటీ కంపెనీ విప్రో ఆర్థిక ఫలితాలు నిరాశపరిచాయి. Q4లో విప్రో కన్సాలిడేటెడ్ నికర లాభం 6% క్షీణతతో 2,345.2 కోట్లకు పరిమితమైంది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో కంపెనీ లాభం 2,493.9 కోట్లుగా ఉంది. కరోనా సంక్షోభం, గ్లోబల్ మార్కెట్లో ఏర్పడిన అనిశ్చితితో భవిష్యత్ ఆదాయ అంచనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఇక గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విప్రో బోర్డు తుది డివిడెండ్ను సిఫార్సు చేయకపోవడంతో ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన మధ్యంతర డివిడెండ్నే తుది డివిడెండ్గా పరిగణించడం జరుగుతుందని కంపెనీ వెల్లడించింది. గత 3 నెలలుగా ప్రపంచం మొత్తాన్ని గజగజ వణికిస్తున్న ప్రాణాంతక వైరస్తో మనం ఒకరినొకరు పలకరించుకునే విధానం మారింది. మనం పనిచేసే తీరు మారింది. మన పిల్లల చదువుల పద్ధతి మారింది. ఇక వైరస్ ప్రాబల్యాన్ని, విస్తృతిని అరికట్టేందుకు, నిరోధించేందుకు అన్ని దేశాలు తమదైన పద్ధతిలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇల్లు, ఆఫీస్ ఇలా అన్ని ప్రదేశాలను ఉపయోగించుకునేందుకు వీలైన హైజీన్ BSL-4 డిస్ఇన్ఫెక్టెంట్కు ఇప్పుడు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. బ్లీచింగ్ వంటి రసాయన ద్రావణాలకు ప్రత్యామ్నాయంగా రసాయన రహిత పరిష్కారంగా హైజీన్ BSL-4ను అన్ని రంగాల ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఎలాంటి హానికర రసాయనాలు లేని హైజీన్ BSL-4 ప్రాణాంతక వైరస్పై పోరాటంలో ఎంతగానో ఉపయోగపడుతోందని అన్ని వర్గాల నుంచి అభినందనలు వస్తున్నాయి.
హైజీన్ కంపెనీ తయారు చేసినటువంటి డిస్ఇన్ఫెక్షన్ ఛాంబరు. ఈ ఛాంబరు చాలా యూస్ఫుల్, ఎందుకంటే ఇండస్ట్రీస్ కానీ, వేర్ హౌసింగ్ కానీ, లేకపోతే షాప్స్ కానీ, ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది. అప్పుడు మన ఎంప్లాయీస్ లోపల రావడానికి, ఎంప్లాయీస్ ఓనర్స్ అందరూ కలిపి లోపల రావడానికి ఈ డిస్ఇన్ఫెక్షన్ ఛాంబర్ అనేది చాలా యూస్ఫుల్. దాంట్లో వాకింగ్ చేసి 360 degrees ఒక రౌండ్ తిరిగి లోపలికి వెళ్ళిపోతే 7 secondsలో ఇన్ఫెక్షన్ మొత్తం క్లియర్ అయిపోయి డిస్ఇన్ఫెక్షన్ అవుతాం. అది రియల్లీ యూస్ఫుల్. ఇది గవర్నమెంట్ కూడా చాలా ఎంకరేజ్ చేయాలి. ఈ ప్రోడక్ట్ని మేము మార్కెట్లో తీసుకురావడానికి మేము కూడా సూర్య ఇంటర్నేషనల్ తరఫున ప్రయత్నిస్తున్నాం. ఐజన్ BSL 4 ఇది చాలా బాగుంది. చాలామంది ఇండివిజువల్గా లోకల్గా ఇప్పుడు హ్యాండ్ శానిటైజర్స్ కానీ లేదా హ్యాండ్ వాషెస్ కానీ ఇవన్నీ కూడా లోకల్గా మనకు ప్రొటెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ హ్యాండ్ శానిటైజర్స్ వల్ల ఏంటంటే మనం హ్యాండ్ని ఎప్పుడు కూడా ముఖానికి తుడుచుకుంటూ ఉంటాం, టచ్ చేస్తుంటాం కాబట్టి ఎక్కువ సోర్స్ ఉంటుంది కాబట్టి హ్యాండ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. అలాగే మన హ్యాండ్కే కాకుండా బాడీకి కూడాను పర్టికులర్గా ఇలాంటి వైరస్ అనేది ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు. సో బాడీని మొత్తం మనం స్టెరిలైజ్ చేసుకోవాలి అంటే దానికి ఒక కాన్సెప్ట్ కావాలి. నానో టెక్నాలజీతో ఈ సిల్వర్ కోటెడ్ ఏదైతే ఉందో దాన్ని పాలిమర్ అండ్ జింక్తో కోటెడ్ చేసి ఈ లిక్విడ్ ఫామ్లోకి తీసుకుని వచ్చి దాన్ని వాటర్లో డైల్యూట్ చేసి అది మనకు ఎంటైర్ బాడీ మీద స్ప్రే చేయటం వల్ల 360 degreesలో ఇక్కడ ఉన్న మన వైరస్ ఏదైతే ఉందో ఈ నానో పార్టికల్ వెళ్ళి ఆ వైరస్ యొక్క సెల్ వాల్ని, RNAని సెల్ వాల్ ఉండదు దీనికి చేయటం వల్ల ఆటోమేటిక్గా ఆ వైరస్ అనేది మనకు చచ్చిపోతుంది అనమాట. ఇలాంటివన్నీ పబ్లిక్ మూవ్మెంట్ ఎక్కువగా ఉన్న ఏరియాల్లో, పర్టికులర్గా మాల్స్లో కానీ, గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ, ఎనీ కార్పొరేట్ ఆఫీసెస్లో కానీ ముందు మనం ఎంటర్ అయ్యే ముందు ఈవెన్ దో ఇంకా కంఫర్టబుల్గా ఉంటే ఇంటి ముందర కూడా ప్రతి ఇంటికి కూడా పెట్టుకుంటే బయట నుంచి రాగానే ఇదివరకు కాళ్ళు చేతులు కడుక్కునేది వెళ్ళేవాళ్ళం లోపలికి. ఇలాంటి నాన్ కెమికల్ టెక్నాలజీతో మనం చక్కగా ఒక ఇంటి ముందర కూడా పెట్టుకున్నా కూడా ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. గత కొన్ని నెలలుగా ఉరిస్తున్న ఐఫోన్ బడ్జెట్ ఫోన్ ఎట్టకేలకు మార్కెట్లోకి విడుదలైంది. ఐఫోన్ 8తో పాటు ముందున్న ఐఫోన్ మోడల్స్ తరహాలో 4.7 inches డిస్ప్లేతో ఐఫోన్ SE తర్వాతి వెర్షన్ లాంచ్ అయింది. ఇందుకీ ఈ స్మార్ట్ ఫోన్ ధర ఎంత, ఇందులో ఉన్న ఫీచర్లు ఏంటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మొబైల్ ప్రియులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఐఫోన్ కొత్త మోడల్ SE 2020ను ఎలాంటి సందడి కోలాహలం లేకుండానే దిగ్గజ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ యాపిల్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఐఫోన్ 11, ఐఫోన్ 11 Pro, ఐఫోన్ 11 Pro Max ఫోన్లలో అందించిన విధంగానే ఇందులో కూడా యాపిల్ A13 బయోనిక్ చిప్ ను అందించారు. iOS 13 ఆపరేటింగ్ సిస్టమ్ పై ఈ కొత్త మోడల్ పనిచేయనుంది. ఇక స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఈ కొత్త మోడల్లో 4.7 అంగుళాల రెటీనా HD LCD డిస్ప్లేను అందించారు. అలాగే హ్యాప్టిక్ టచ్ సపోర్ట్ అనే కొత్త ఫీచర్ను కూడా జత చేశారు. వెనక వైపు 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. LED ట్రూ టోన్ ఫ్లాష్, స్లో సింక్ ఫీచర్లు కూడా ఇందులో ఉండడం విశేషం. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 7 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 4G LTE, వైఫై, బ్లూటూత్, GPS వంటి కనెక్టివిటీ ఫీచర్లను కూడా ఐఫోన్ SE 2020 కలిగి ఉంది. ఇక వ్యయాలను తగ్గించుకునే ఉద్దేశంతో ఫేస్ రికగ్నిషన్ లాంటి కొన్ని హై ఎండ్ ప్రత్యేకతలు లేకుండానే దీన్ని తీసుకొచ్చారు. ఇందులో ఫేస్ ఐడికి బదులుగా టచ్ ఐడి బటన్ను అందించారు. ఇక డిజైన్ పరంగా చూస్తే సెప్టెంబర్ 2017లో లాంచ్ అయిన ఐఫోన్ 8 తరహాలో ఈ ఐఫోన్ SE 2020 డిజైన్ చేశారు. ఐఫోన్ 7 స్మార్ట్ ఫోన్ కు తర్వాతి వెర్షన్ గా ఈ ఫోన్ మార్కెట్లోకి విడుదలైంది. ఐఫోన్ SE ప్రారంభ ధర $399. ఇక ఈ ఫోన్ ధర భారతీయ మార్కెట్లో 42,500 రూపాయలుగా ఉంది. ఇక ధర యాపిల్ ప్రధాన మోడళ్లతో పోలిస్తే 50% కంటే తక్కువ కావడం విశేషం. ఇవి వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం TV5.